హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. క్యాలీఫ్లవర్ పచ్చడి పట్టాను. ఎలా పట్టానో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. పచ్చడి అంతా కూడా చక్కగా ఊరింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తాన్ని కలిపేసేసి అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో నిజంగా పచ్చడి అయితే. అసలు పచ్చడి కలిపిన రోజు నుండి ఊరి నేను డబ్బాలో స్టోరేజ్ చేసేదాకా అసలు గుమాయించి ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోయింది. పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. నేను ఇప్పుడు ఈ పచ్చడిని చక్కగా 2 డబ్బాల్లో స్టోరేజ్ చేసేసుకొని, ఒక డబ్బా చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. నార్మల్‌గా స్టీల్ డబ్బాల్లో పెడితే ఇలా పచ్చళ్ళు పాడైపోతాయి కదండీ! డబ్బాలు పాడైపోతాయి, హోల్స్ పడతాయి కాబట్టి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకున్నాను. ఒక డబ్బా ఫుల్ అయిపోయింది. ఇంకొక చిన్న డబ్బాలో కూడా పెట్టేసుకొని, అది మనం డైలీ వేర్‌కి యూజ్ చేసేసుకోవచ్చు. ఈ పచ్చడంతా పెట్టేసేదాకా మా పిల్లలు నా చుట్టూనే తిరుగుతున్నారండి. ఆళ్ళకి కూడా ఇలా లాస్ట్‌లో అన్నం కలుపుకొని తినడం బాగా ఇష్టం. చూడండి మొత్తం కూడా అంతా ఫిల్ చేసేసాను కదా! ఇప్పుడు ఈ గ్రేవీ ఇంకొంచెం ఒక డబ్బాలో వేసేసుకొని కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేడి వేడిగా అన్నం వేసేసుకొని కాలుతా కాలుతా ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఆహా! ఎంత బావుంటుందో అండి. నేనైతే స్పెసిఫిక్‌గా అన్నం ఇంట్లో ఉన్నా కూడా వేడిగా తింటేనే బావుంటుందని కొంచెం అన్నం వండుకున్నాను. నేను ఒక 2 ముద్దలు, పిల్లలు ఒక 2 ముద్దలు తింటే ఆ తృప్తే వేరు కదండీ! వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే మా బాబు చెప్తున్నాడు, "అమ్మ ఫస్ట్ ముద్ద నాకే" అంటున్నాడు. ఇంట్లోనే చేసుకుంటానండి నేను నెయ్యి. చూడండి పూస పూస నెయ్యి అంటాం కదా! ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని చేయి కాలుతున్నా కూడా మనకనవసరం అండి. పచ్చడి వేసుకొని తినేసామా లేదా అనే మా బాబు అమ్మ ఫస్ట్ ముద్ద నాకే అంటున్నాడు. మొత్తం కలిపేసి నిజంగా అండి అసలు అన్నం కలుపుకొని ఇలా తింటూ ఉంటే ఎంత బావుంటుందో కదా! చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తొస్తూ ఉంటాయి ఇలా కలుపుకున్నప్పుడు. అన్నం మొత్తం కలిపేసాను చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. నేను ముద్ద కలుపుతుంటే మా బాబు నన్నే చూస్తున్నాడు. ఫస్ట్ ముద్ద మా బాబుకి పెట్టేద్దాం. పిల్లలు కూడా పచ్చళ్ళు ఇష్టంగా తింటారండి. అలానే నేను ఓవర్‌గా పెట్టను. ఎప్పుడైనా వీక్లీ వన్స్ అలా నెయ్యి వేసి పెడతాను. అలాగే ఇప్పుడు మా పాపకు కూడా పాపం అప్పుడే వచ్చారు ట్యూషన్ నుండి. పిల్లలకి భలే నచ్చిందండి నిజంగా పచ్చడి. ఇక ఆలస్యం ఎందుకు మనం కూడా టేస్ట్ చేసేద్దాం. ఆహా! అమృతంలాగా ఉంటుందండి పచ్చడి. నిజంగా చాలా పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా కుదిరింది. మన ఛానల్లో ఆల్రెడీ నేను కాలీఫ్లవర్ పచ్చడి వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా నా వల్ల ఆగదండి. కంప్లీట్ చేసేస్తా.